ఏదొక రాకుమారుడి కథ. సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన వ్యక్తి ప్రపంచంలోని దుఃఖానికి ఒక పరిష్కారం కనుగొనాలని తన రాజ్యాన్నే వదులుకుండాడు. సుఖభోగాలను వీడి సత్యాన్ని వెతికిన ఆ అద్భుతమైన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణాన్ని మనం కొన్ని ముఖ్యమైన దశలుగా చూద్దాం. ఆయన విలాసవంతమైన జీవితం నుండి మొదలుపెట్టి చివరికి బుద్ధుడిగా ఎలా మారారో ఆ దారిలో జరిగిన సంఘటనలన్నింటినీ ఒకసారి చూద్దాం. ఇక కథలోకి వెళ్తే ఇది కపిలవస్తు రాజ్యంలో మొదలవుతుంది. అక్కడ సిద్ధార్థ గౌతముడు అనే ఒక రాకుమారుడు ఉండేవాడు. ఆయన పుట్టుకతోనే ఆయన భవిష్యత్తు గురించి ఒక గొప్ప జోస్యం చెప్పబడింది. ఆ జోస్యం ఏంటంటే సిద్ధార్థుడు ఒక గొప్ప చక్రవర్తి అయినా అవుతాడు, లేదా గొప్ప సన్యాసి అయినా అవుతాడు అని. ఇక రాజుగారికి ఇదే పెద్ద భయం పట్టుకుంది, తన కొడుకు సన్యాసి అయిపోతాడేమోనని. అందుకే సిద్ధార్థుడికి బయట ప్రపంచంలో ఉండే ఏ కష్టం, బాధ, జబ్బు, ముసలితనం ఏదీ తెలియకుండా పెంచాలనుకున్నాడు. అక్షరాల ఒక బంగారు పంజరం కట్టాడనమాట. అందులో అంతులేని సుఖాలున్నాయి, కానీ నిజం లేదు. అయితే అన్ని సుఖాల మధ్య పెరిగినా సిద్ధార్థుల్లో ఉన్న కరుణ మాత్రం ఎక్కడికి పోలేదు. దానికొక ఉదాహరణే ఈ సంఘటన. ఒకసారి తన కజిన్ దేవదత్తుడు ఒక హంసను బాణంతో కొడితే సిద్ధార్థుడు దాన్ని రక్షించాడు. అప్పుడాయనేమన్నాడంటే, చంపేవాడితన్నా కాపాడేవాడే గొప్ప అని. చూడండి, ఆ వయసులోనే ప్రాణం విలువ గురించి ఆయనకు ఎంత గొప్ప ఆలోచన ఉందో. కాని రాజుగారు ఎంత ప్రయత్నించినా జరగాల్సింది ఆగదు కదా. విధి మరోలా తలచింది. అలా ఒకరోజు ఆ రాజభవనం గోడలు దాటి బయటకు వెళ్లిన సిద్ధార్థుడి ప్రయాణం చరిత్ర గతిని మార్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అలా బయటకొచ్చిన ఆయనకు మొట్టమొదట ఒక వృద్ధుడు కనిపించాడు. వయస్సుతో వంగిపోయి బలహీనంగా ఉన్న ఆయన్ని చూసి యవ్వనం శాశ్వతం కాదన్న నిజం తెలిసింది. ఆ తర్వాత ఒక రోగిని చూశాడు. అప్పుడు అర్థమైంది, ఈ శరీరానికి రోగాలు, నొప్పులు తప్పవని. ఇక మూడోసారి ఒక మృతదేహాన్ని చూశాక ఆయన పూర్తిగా చలించిపోయాడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదనే కఠోర వాస్తవం ఆయనను కుదిపేసింది. కాని నాలుగోసారి పైన చూసింది వేరు. ఒక సన్యాసి ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా ఉన్నాడు. అప్పుడు సిద్ధార్థుల్లో ఒక ప్రశ్న మొదలైంది. ఇంత దుఃఖమున్న ప్రపంచంలో కూడా ఇంత ప్రశాంతంగా ఉండొచ్చా? అంటే ఈ బాధలన్నింటినీ జయించే మార్గమేదో ఉందన్నమాట. ఆ క్షణంలో ఆయనలో ఒక ఆశ చిగురించింది. ఆ 4 దృశ్యాలు చూశాక ఇక సిద్ధార్థుడు మునుపటిలా ఉండలేకపోయాడు. ఆయనలో ఒక అగ్ని రగిలింది. బయట ప్రపంచం ఇంత బాధలో ఉంటే నేను ఈ రాజభవనంలో సుఖంగా ఎలా ఉండగలను అని ఆయన మనసు క్షోభించింది. సరిగ్గా అదే సమయంలో ఆయనకు కొడుకు పుట్టాడు, రాహులుడు. కాని ఆ పుత్రోత్సాహం కూడా ఆయనను ఆపలేకపోయింది. ఆ పసివాడిని చూసి తన వారసుడు అని సంతోషించడం కన్నా ఇది తనను ఈ ప్రపంచానికి కట్టిపడేసే మరో బంధం అనిపించింది ఆయనకు. ఇక నిర్ణయం తీసుకున్నాడు. ఒక అర్ధరాత్రి తన భార్య, పసిబిడ్డ నిద్రిస్తుండగా ఎవ్వరికీ చెప్పకుండా రాజభవనాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అడవి అంచుకు రాగానే రాజవస్త్రాలు తీసేసి ఒక సామాన్యుడిలా మారిపోయాడు. తన పొడవాటి జుట్టును కత్తితో కత్తిరించుకుని పాత జీవితానికి పూర్తిగా స్వస్తి చెప్పాడు. అలా మొదలైంది సత్యం కోసం ఆయన ఒంటరి ప్రయాణం. రాజ్యాన్ని వదిలాక సిద్ధార్థుడు చాలా సంవత్సరాలు సత్యాన్ని వెతికాడు. ఎందరో గురువుల దగ్గర విద్యను అభ్యసించాడు, కఠోరమైన తపస్సులు చేశాడు. అయినా ఆయన వెతుకుతున్న సమాధానం దొరకలేదు. ఆయనకు ఒకటి అర్థమైంది. రాజభవనంలో అనుభవించిన విపరీతమైన సుఖాలు, భోగాలు సత్యానికి దారిచూపలేదు. అలాగే అడవిలో శరీరాన్ని హింసించుకుంటూ చేసిన ఈ కఠోర తపస్సు కూడా శాంతిని ఇవ్వలేదు. అంటే ఈ 2 మార్గాలు సరైనవి కావు అని నిర్ధారణకు వచ్చాడు. అప్పుడే ఆయనకు ఒక గొప్ప విషయం స్ఫురించింది. అదే మధ్యమార్గం. అంటే జీవితంలో అతి సుఖమూ వద్దు, అతి కష్టమూ వద్దు. ఈ రెండింటికి మధ్య ఉండే సమతుల్యమైన మార్గమే జ్ఞానానికి అసలైన దారి అని ఆయన గ్రహించాడు. ఆ తరువాత గయలో ఒక బోధివృక్షం కింద ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగింది. మానవ జీవితంలో దుఃఖం ఎందుకొస్తోంది, దాని మూలమేంటి అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. అప్పుడే ఆయన 4 గొప్ప సత్యాలను కనుగొన్నారు. దుఃఖం ఉంది, దానికొక కారణముంది, దాన్ని నివారించడం సాధ్యమే,
ఆ నివారణకొక మార్గము కూడా ఉంది. అవే ఆర్యచతుస్సత్యాలు. మరి ఆ దుఃఖాన్ని పోగొట్టే మార్గమేది? అదే అష్టాంగ మార్గం. సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన మాట, ఇలా ఒక 8 సూత్రాలతో కూడిన ఒక జీవన విధానమన్మాట. దీన్ని పాటిస్తే ఎవరైనా దుఃఖం నుండి విముక్తి పొందవచ్చని ఆయన చెప్పారు. జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు ఇక బుద్ధుడు అయ్యాడు. అంటే మేల్కొన్నవాడు అని అర్థం. తాను తెలుసుకున్న ఈ గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలని నిర్ణయించుకుని సారనాథ్కు బయలుదేరాడు. బుద్ధుడి బోధనల్లో ఒక అద్భుతమైన విషయమేంటంటే ఆయన ఎవ్వరినీ తక్కువగా చూడలేదు. దానికి ఉదాహరణే ఈ సంఘటన. ఒకసారి వైశాలిలో అక్కడి గొప్ప రాకుమారులు ఆయన్ను భోజనానికి పిలిచారు. అదే సమయంలో సమాజం వెలివేసినట్టు చూసే ఆమ్రపాలి అనే ఒక వేశ్య కూడా ఆయన్ను ఆహ్వానించింది. ఇప్పుడు చూడండి బుద్ధుడేం చేశాడో. ఆయన ఆ రాకుమారుల ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి ఆమ్రపాలి ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించాడు. దీని ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే మనిషి హోదా కన్నా వాళ్ల మనసులోని స్వచ్ఛతే ముఖ్యమని. ఆ రోజుల్లో ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన చర్య. అలా మొదలుపెట్టి ఏకంగా 45 సంవత్సరాల పాటు బుద్ధుడు భారతదేశం అంతటా పాదయాత్ర చేశాడు. రాజులు, పేదలు, పండితులు, పామరులు, చివరికి నేరస్తులు, ఇలా ఎవరు వినడానికి సిద్ధంగా ఉన్నా వాళ్లందరికీ తన ధర్మాన్ని బోధించాడు. ఆయన కరుణకు అసలు హద్దులే లేవు. అప్పట్లో అంగుళీమాలుడు అనే ఒక భయంకరమైన బందిపోటు ఉండేవాడు. 100 మందిని చంపి వాళ్ల వేళ్లతో దండవేసుకునేవాడు. అలాంటి వాడిని కూడా బుద్ధుడు నిర్భయంగా ఎదుర్కొని తన శాంతంతో, కరుణతో మార్చేశాడు. ఒక హంతకుడు ఒక భక్తుడైన సన్యాసిగా మారిపోయాడు. అది బుద్ధుడి బోధనలో ఉన్న శక్తి. చివరికి ఆయన మహాపరినిర్వాణం చెందే సమయంలో కూడా ఆయన ఒక అద్భుతమైన సందేశమిచ్చాడు. అప్పో దీపో భవ అన్నారు. అంటే మీకు మీరే దీపాలుగా వెలగండి. మోక్షం కోసం ఇంకెవరిమీదో ఆధారపడకండి. సత్యం మీలోనే ఉంది, దాన్ని మీరే వెలిగించుకోవాలి అని చెప్పారు. సో ఈ మొత్తం ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? నిజమైన జ్ఞానమనేది కష్టాలను చూసి పారిపోవడంలో లేదు, వాటిని అర్థం చేసుకోవడంలో ఉంది. జీవితంలో శాంతి కావాలంటే మధ్యమార్గం అంటే బ్యాలెన్స్ చాలా ముఖ్యం. మన కరుణ అనేది ఏ భేదం లేకుండా అందరిపైనా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా విముక్తి అనేది మనకు మనమే సాధించుకోవాలి. మనలోనే ఆ శక్తి ఉంది. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ విషయాలన్నీ యుగర్షి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రచించిన మహాత్మా బుద్ధ అనే హిందీ పుస్తకం యొక్క సారాంశం ఆధారంగా మీకు అందించబడ్డాయి.